దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లన్నీ సిబిఐకి అప్పగించాలి. మీరు విచారణ చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయమంటారా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ మండుపాటు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని అందుకే సీఎం బ్లాక్మెయిల్ చేసేలా మాట్లాడుతున్నారని ఫైర్. అయ్యా, మీరు ఎవరినెవరు బ్లాక్మెయిల్ చేసుకుంటారో మాకు తెలియదు, కానీ మీరు యూరియా అందిస్తలేరు మా ప్రజలకు, మా రైతులకు యూరియా సకాలంలో అందుతలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో సకాలంలో నీరు అందిస్తలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన వాటా తెలంగాణకు అందుతలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన హామీలు ఇచ్చిన హామీలు అవి నెరవేర్చలేదు. కాబట్టి మీరు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటారా, వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటారా అనేది అది మీ సమస్య, ప్రజా సమస్య కాదు. ఇప్పుడు కేటీఆర్ను, కేసీఆర్ను, హరీష్ రావును జైలు వేయాలనేది ప్రజా డిమాండ్ కాదు. ఇది మీ వ్యక్తిగత డిమాండ్స్, మీ వ్యక్తిగత స్వలాభం, మీ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఇవి అంటాను. దమ్ముంటే బీఆర్ఎస్ స్కాములన్నీ సిబిఐకి అప్పగించాలి. ఇది ప్రజా డిమాండ్ ఏం కాదు, మీ డిమాండ్. ఇది బీజేపీ డిమాండ్. వాళ్ళు ఇస్తారా అయ్యారా కాంగ్రెసు తేల్చుకోవాలి అది. కాబట్టి మీ పంచాయతీని ప్రజల పంచాయతీగా రుద్దకుర్రి. కేటీఆర్ని జైలు వేయమని ఏ రాష్ట్ర ప్రజలు వచ్చి ధర్నా ఎత్తలేరు, ఏ జిల్లాల ప్రజలు వచ్చి ధర్నా ఎత్తలేరు. ఒకవేళ అవినీతి జరిగి ఉంటే, కేటీఆర్ అవినీతి చేసి ఉంటే, మీకు నిబద్ధత ఉంటే మీరు తేల్చాలి. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ 1000 కోట్లు దండుకొని ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీసి ప్రజల ముందు పెట్టాలి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. అంతేగాని మీ రాజకీయాన్ని మీరు రోజు ఏదో విధంగా కొనసాగించడానికి ఇట్లా నీకు దమ్ముందా అంటే నీకు దమ్ముందా, నువ్వు మొగోనివా అంటే నువ్వు మొగోనివా, మీ మొగతనమేందో, మీ ధైర్యమేందో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చూపించరాదండి. నువ్వు దమ్ముంటే రాజీనామా చేయమంటే నువ్వు దమ్ముంటే రాజీనామా చేయి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, చేయర్రి రాజీనామాలు. ఇవి ఓన్లీ టైంపాస్ రాజకీయాలే. బండి సంజయ్ను రేవంత్ రెడ్డి గారి టైంపాస్ రాజకీయాలు చేస్తాను, టైంపాస్ డైలాగులు కొడతాను, టైంపాస్ సవాళ్ళు చేస్తాను. ఒట్టి ఓటర్లను, ప్రజలను ఒట్టిగా మభ్యపెడతాను వీళ్ళు. నిజంగా మాట, వీళ్ళు విచారణ చేసేది, వీళ్ళని ఎట్లా అరెస్ట్ చేయమంటారు? రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి అలా ఏమున్నది, ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ అక్రమం జరిగింది అనేది వాళ్ళు రిపోర్ట్ చేసుకోవాలి. రిపోర్ట్ చేసుకొని వాళ్ళు అరెస్ట్ చేసుకోవచ్చు. ఏ బీజేపీని అడిగి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిండ్రు నిజంగా రేవంత్ రెడ్డి గారు? వెట్టి టైంపాస్ రాజకీయాలు చేస్తాను ఆ పార్టీ ఈ పార్టీ కలిసి.